వడగాలి మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ తర్వాత మీరు ఈ విషయాలు తెలుసుకుంటారు. వడగాలి భావన, వడగాలి ప్రమాదాలు మరియు ఉపశమన వ్యూహాలు, వడగాల్పుల సమయంలో రక్షణ చర్యలు, వడగాలి సమయంలో భద్రత కోసం చేయవలసిన మరియు చేయకూడని పనులు, వడగాల్పులను తట్టుకునే విధానం, అవసరత యొక్క ప్రాముఖ్యత, వడగాలి అంటే ఏమిటి మరియు అది ఎందుకు సంభవిస్తుందో అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. అధిక వాతావరణ పీడనం ఉన్న వ్యవస్థ వేసవి కాలంలో ఒక ప్రాంతంలోకి ప్రవేశించి 2 లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగినప్పుడు వడగాలి ఏర్పడుతుంది. అటువంటి అధిక పీడన వ్యవస్థలో వాతావరణం యొక్క పై స్థాయి నుండి గాలి భూమి వైపుకు లాగబడుతుంది. అక్కడ అది కుదించబడి ఉష్ణోగ్రత పెరుగుతుంది. గాలి ఉష్ణోగ్రత పెరుగుదల సముద్రాలు, వాతావరణ నమూనాలు, మంచు, మొక్కలు మరియు జంతువులను కూడా ప్రభావితం చేస్తుంది. వడగాల్పులు ప్రమాదకరమైనవి. ఇవి వేడి తిమ్మిర్లు మరియు వడదెబ్బ వంటి అనారోగ్యాలకు కారణమవుతాయి. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. వడగాలి సంబంధిత మరణాలు ప్రాంతం మరియు సంవత్సరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. తీవ్రమైన సంఘటనలలో వేలాది మరణాలు సంభవించాయి. 2021లో 374 మంది వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన క్లైమేట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 2022 అనే నివేదిక ప్రకారం 2022లో విపరీతమైన వాతావరణ సంఘటనల ప్రభావం కారణంగా భారతదేశం 2227 మరణాలను నమోదు చేసింది. ఇది 1901 నుండి దేశంలో రికార్డు స్థాయిలో 5వ వెచ్చని సంవత్సరం. భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం ఒక స్టేషన్ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాలలో కనీసం 40 డిగ్రీలు సెల్సియస్ మరియు కొండ ప్రాంతాలలో 30 డిగ్రీలు సెల్సియస్ చేరుకునే వరకు వడగాల్పులను పరిగణించాల్సిన అవసరం లేదు. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు వడగాల్పుగా ప్రకటించాలి. భారతదేశంలోని తూర్పు, మధ్య మరియు పశ్చిమ ప్రాంతాలైన యూపీ, బీహార్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ఎంపీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లోని శ్రీగంగానగర్ మొదలైన ప్రాంతాలలో వడగాల్పులు ఎక్కువ హానిని కలిగిస్తాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగి జనాభాపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వడగాల్పుల ప్రభావం మరియు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూద్దాం. వడగాల్పుల కారణంగా మనుషులే కాదు, జంతువులు, వృక్ష సంపద కూడా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు, సలహాలు మరియు ముందస్తు జాగ్రత్త చర్యలను జారీ చేస్తుంది. ఐఎండీ వాతావరణ సూచనలను సంబంధిత రాష్ట్రాలు, జిల్లాలకు పరిస్థితులకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సలహాలు కూడా జారీ చేస్తుంది. ప్రమాదాలను తగ్గించే దశలను అనుసరించడం ద్వారా వడగాల్పుల ప్రభావాలను ఎలా తగ్గించాలో మీకు తెలుసా? వడగాలి కోసం 4 ప్రమాదాలను తగ్గించే దశల ద్వారా మిమ్మల్ని నడిపిస్తాను. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ మరియు ఏజెన్సీల పరస్పర సమన్వయం, ఆధునిక వైద్య సదుపాయాలు మరియు పరిపాలనా చర్యలు, ప్రజల్లో చైతన్యం మరియు కమ్యూనిటీ అంతటికీ సందేశాల చేరవేత, ఎన్జిఓలు మరియు పౌర సమాజ సంస్థలతో సహకారం. మరింత సమాచారానికై ప్రమాదాలను తగ్గించే ప్రతి దశను క్లిక్ చేయండి. అవసరమైన చోట తాత్కాలిక ఆశ్రయాలను నిర్మించడం, బహిరంగ ప్రదేశాల్లో నీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడం మరియు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికై వినూత్న చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలి. ఈ సమయంలో శరీర శ్రేయస్సుకై శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం చాలా అవసరం. దీనికై రోజంతా తగినంత నీరు తాగాలి. ముందస్తు హెచ్చరికలు మరియు పరస్పర సమన్వయానికై ప్రభుత్వ సంస్థలు, ఉష్ణోగ్రత అంచనాలు మరియు హీట్ అలర్ట్స్ నోడల్ ఏజెన్సీస్ ద్వారా మొబైల్ ఫోన్లో పెద్ద మొత్తంలో సందేశాలుగా పంపబడతాయి. ముందస్తు హెచ్చరికలను జాగ్రత్తగా వినండి. ఇంట్లోనే ఉండండి మరియు బయటికి వెళ్ళవద్దు. మీరు హెచ్చరిక వచ్చినప్పుడు వెంటనే చర్యలు తీసుకోండి.
విపరీతమైన వడగాల్పుల నుండి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన సందేశాలను అందజేయడం ఎలక్ట్రానిక్, ప్రింట్ అలాగే సోషల్ మీడియా మరియు ఐఈసీ మెటీరియల్ ద్వారా చేయాలి. ఆసుపత్రులలో హీట్ ట్రీట్మెంట్ వింగ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి మరియు వడదెబ్బ సంబంధిత బాధల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు పాఠశాలలు, కార్యాలయాలు మరియు ప్రజలలో తప్పనిసరిగా విస్తృతంగా ప్రచారం చేయాలి. వడదెబ్బ అంటే మీ శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ 104 ఫారెన్హైట్స్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగి గందరగోళం, మూర్ఛ లేదా కోమా వరకు వెళ్ళి ప్రాణాపాయం కావచ్చు. వీటి లక్షణాలు అధిక ఉష్ణోగ్రత, మతిమరుపు, మూర్ఛ, స్పృహ కోల్పోవడం, చర్మం ఎర్రబడటం, పెరిగిన హృదయ స్పందన, ఎక్కువ శ్వాస తీసుకోవడం. వడదెబ్బ చికిత్సలో చల్లటి ప్రదేశానికి తీసుకువెళ్లడం, తడి బట్టలతో చల్లబరచడం, నీటితో హైడ్రేట్ చేయడం మరియు వెంటనే వైద్య సహాయం తీసుకోవడం వంటివి ఉంటాయి. ఐస్ ప్యాక్లను ఉపయోగించకూడదు. ఒక యాక్టివిటీని చేద్దాం. సరి అయిన ఎంపికను ఎంచుకోవడం ద్వారా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వడగాలి యొక్క ప్రభావాలు ఏమిటని మీరు అనుకుంటున్నారు? వడగాలులు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. మరింత తెలుసుకోవడానికి పాయింటర్ని ప్రతి ఇంపాక్ట్ పైకి లాగండి. విపరీతమైన ఉష్ణోగ్రత సంఘటనలు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవి ప్రాణాంతకం అవ్వచ్చు. సగటు పరిస్థితుల కంటే ఎక్కువ వేడికి గురి కావడం వల్ల వేగవంతమైన వేడి పెరుగుదల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది మరియు అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ అనారోగ్యాలు సాధారణంగా వీటిని కలిగి ఉంటాయి: డీహైడ్రేషన్ మరియు వడదెబ్బ, వేడి తిమ్మిర్లు, వేడి అలసట మరియు హృదయ మరియు శ్వాసకోశ రుగ్మతలు. వడగాలి యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఎడెమా లేదా వాపు మరియు సింకోపి లేదా మూర్ఛ. సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్ లేదా 102 ఫారెన్హీట్ కంటే తక్కువ జ్వరంతో కలిసి ఉండటం అనేవి వేడి తిమ్మిర్ల యొక్క లక్షణాలు. వేడి అలసట కోసం లక్షణాలు: అలసట, బలహీనత, మైకము, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి మరియు చెమటలు కావచ్చు. అదే వడదెబ్బకై శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ అంటే 104 ఫారెన్హైట్ లేదా అంతకంటే ఎక్కువ, అలాగే మతిమరుపు, మూర్ఛలు లేదా కోమా. ఇది ప్రాణాంతకమైన పరిస్థితి. వడగాలి సమయంలో మానసిక, ప్రవర్తన మరియు అభిజ్ఞా రుగ్మతలను ప్రేరేపించే లేదా తీవ్రతం చేసే ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. వడగాలి యొక్క మానసిక ప్రభావం వీటిని కలిగి ఉంటుంది: ఏకాగ్రత మరియు దృష్టి సారించలేకపోవడం, గృహ దుర్వినియోగం మరియు హింస పెరుగుదల, మద్యం మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుదల. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాతావరణాన్ని చల్లబరిచే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. వేసవికాలంలో పట్టణ ప్రాంతాల్లో కూలింగ్ లోడ్ కోసం విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. ఎయిర్ కండిషనర్స్, కూలర్స్, ఫ్యాన్స్ ఉపయోగం వల్ల గరిష్ట విద్యుత్ వినియోగానికి దారితీస్తుంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు యాంత్రిక శీతలీకరణ మరియు ఎయిర్ కండిషనర్స్ డిమాండ్ని మరింత పెంచుతాయి. ఇది గృహ సగటు వ్యయంపై ప్రభావం చూపేంతగా విద్యుత్ వినియోగాన్ని పెంచుతాయి. ఇప్పుడు మనం వడగాలిని నిరోధించే స్థితిస్థాపకత వ్యూహాలను అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి వడదెబ్బకు గురైనట్లయితే పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ చిట్కాలను అనుసరించవచ్చు. మొదట, వ్యక్తిని చల్లని ప్రదేశంలో నీడ కింద పడుకోబెట్టాలి. ఆమెను అతన్ని తడి గుడ్డతో తుడవాలి. శరీరాన్ని తరచుగా కడగాలి. తలపై సాధారణ ఉష్ణోగ్రత నీటిని పోయాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే ప్రధాన ధ్యేయం.
వ్యక్తి శరీరం రీహైడ్రేట్ అవ్వడానికి వీలుగా ఓఆర్ఎస్ లేదా నిమ్మకాయ షర్బత్ లాంటి స్వరూప పదార్థాలు తాగించండి. వ్యక్తిని వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళండి. వడదెబ్బలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నందున రోగిని తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లడం అవసరం. స్థితిస్థాపకత వ్యూహాలను 2 భాగాలుగా విభజించవచ్చు. ఇప్పటికే ఉన్న గృహాలకు శీతలీకరణ పరిష్కారాలు, అవి వెదురు, గడ్డి, తాటి ఆకుల పైకప్పు, గ్రీన్ నెట్ షేడింగ్ మరియు పెయింట్స్ మరియు ఫినిషింగ్లు. కొత్త గృహాల కోసం కూలింగ్ సొల్యూషన్స్, ప్లానింగ్ మరియు ఓరియంటేషన్, ఫెనెస్ట్రేషన్స్ అండ్ షేడింగ్, వర్టికల్ గ్రీన్ కీపర్స్ మరియు పెర్గోలా అండ్ ట్రెలిస్. మరింత తెలుసుకోవడానికి ప్రతి శీతలీకరణ పరిష్కారాన్ని క్లిక్ చేయండి. వెదురు, గడ్డి మరియు తాటి ఆకులు సాంప్రదాయ మరియు పర్యావరణ అనుకూలమైన రూఫింగ్ పదార్థాలుగా పనిచేస్తాయి. ఇవి శీతలీకరణకు స్థిరమైన మరియు సహజమైన మార్గాన్ని అందిస్తాయి. గ్రీన్ నెట్ షేడింగ్ నీడను అందించడం మరియు ఉష్ణ బదిలీని తగ్గించడం ద్వారా సమర్థవంతమైన శీతలీకరణ పరిష్కారాన్ని అందిస్తుంది. పెయింటింగ్ మరియు గోడ ముగింపులు సౌర శోషణ మరియు ముఖభాగం యొక్క ఉష్ణ ఉద్గారాలపై ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటాయి. గోడ రంగు మరియు ఆకృతి సౌర వేడిని తగ్గించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించడంలో సహాయపడుతుంది. సౌర బదిలీ మరియు గాలి దిశకు సంబంధించి భవనం యొక్క దిశ కీలక పాత్రను పోషిస్తుంది. ఓరియంటేషన్ బిల్డింగ్ ఎన్వలప్ ద్వారా ఉష్ణ లాభంపై మరియు భవనం యొక్క శీతలీకరణ డిమాండ్ను ప్రభావం చేస్తుంది. ఫెనెస్ట్రేషన్లు సరిగ్గా అమర్చిన తలుపులు మరియు కిటికీలు తెరిచినప్పుడు సహజ క్రాస్ వెంటిలేషన్ను అందిస్తాయి. గాలి లోపటికి ఇన్లెట్ మరియు బయటకి అవుట్లెట్ మధ్య పొడవైన మార్గాన్ని తీసుకుంటే మరింత శీతలీకరణ పొందవచ్చు. షేడింగ్ పరికరాలు భవనంలోకి సౌర వేడిని తగ్గించడానికి మరియు తద్వారా కవరు యొక్క బాహ్య ఉపరితల ఉష్ణోగ్రతలను తగ్గించడానికి సమర్థవంతమైన సాధనం. ఇది వేడి వాతావరణంలో పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రత కంటే 10% వరకు సులభంగా చేరుకోగలదు. నిలువు ఆకుపచ్చ బహుళ క్రియాత్మక పాత్రను కలిగి ఉంటుంది. ఇది నీడను అందిస్తుంది, గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది, భవనం మరియు అంతర్గత ఉష్ణోగ్రతను 2 డిగ్రీల నుండి 8 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుంది. పెర్గోలా అనేది తోట నిర్మాణం లేదా ఫ్రేమ్వర్క్. ఇది సాధారణంగా నిలువు స్తంభాలు లేదా నిలువు వరుసలను కలిగి ఉంటుంది. ఇది క్రాస్ బీమ్లు మరియు ఓపెన్ లాటిన్స్ లేదా పైకప్పును కలిగి ఉంటుంది. ఇది నీడను అందించడానికి, బహిరంగ ప్రదేశాలను నిర్వహించడానికి మరియు తోటలు లేదా డాబాలను అలంకరించడానికి ఉపయోగపడుతుంది. ట్రెల్లిస్ అనేది నిలువు మరియు క్షితిజ సమాంతర బార్లు లేదా స్లాట్ల శ్రేణి నిర్మాణం. దీనిని కలప లేదా లోహంతో తయారు చేస్తారు. ఇది తీగలు ఎగబాకడానికి మరియు బహిరంగ ప్రదేశాలు మరియు తోటలను అందంగా తీర్చిదిద్దడానికి వాడుతారు. వడగాలి సమయంలో వేడి ప్రభావాన్ని తగ్గించడానికి మరియు వడదెబ్బ కారణంగా తీవ్రమైన అనారోగ్యం లేదా మరణాన్ని నివారించడానికి మీరు కింది చర్యలు తీసుకోవచ్చు. తేలికైన లేత రంగు బదులుగా మరియు పోరస్ కాటన్ దుస్తులను ధరించండి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు రక్షణ కొరకు కళ్ళజోళ్లు, గొడుగు లేదా టోపీ, బూట్లు లేదా చెప్పులు ఉపయోగించండి. తగినంత నీరు తాగండి మరియు వీలైనంత తరచుగా దాహం వేయకపోయినా మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేయడానికి ఎల్లప్పుడూ వాటర్ బాటిల్ని మీతో తీసుకెళ్ళండి. మీరు బయట పని చేస్తుంటే టోపీ లేదా గొడుగును ఉపయోగించండి మరియు మీ తల, మెడ, ముఖం మరియు అవయవాలపై తడిగుడ్డను ఉంచండి. మీకు కళ్ళు తిరగడం, అనారోగ్యం లేదా మూర్ఛపోయినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన లస్సీ, తోరణి లేదా బియ్యం నీరు, నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైనవి వాడండి. ఇవి శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్యలో ఎండలో బయటకు వెళ్ళడం మానుకోండి. బయట ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు శ్రమతో కూడిన కార్యకలాపాలను నివారించండి. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్యలో బయట పనిచేయడం మానుకోండి. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బనేటెడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండండి. వాలంటీర్లు ఏదైనా ఏజెన్సీకి కమ్యూనిటీ యొక్క కేంద్ర బిందువుగా కావచ్చు. వాలంటీర్లు ప్రభుత్వ సలహాల దూతగా వ్యవహరించవచ్చు మరియు హెచ్చరికలను వ్యాప్తి చేయవచ్చు. ప్రభావిత ప్రాంతం నుండి ప్రజలను తరలించడంలో వాలంటీర్లు సహాయపడగలరు. వాలంటీర్లు
వివిధ సేవల కోసం సహాయ శిబిరాల్లో సేవ చేయవచ్చు. వాలంటీర్లు యుటిలిటీల పునరుద్ధరణలో ప్రభుత్వ ఏజెన్సీలకు సహాయం చేయవచ్చు. వాలంటీర్లను అన్ని రకాల సాధారణ సేవల కోసం రాష్ట్రం ఉపయోగించుకోవచ్చు. వడగాలి భద్రత గురించి మాట్లాడుకుందాం. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు గల సూర్యరశ్మిని నివారించండి. క్రమం తప్పకుండా నీరు త్రాగాలి. తేలికపాటి వదులుగా ఉండే బట్టలు ధరించాలి. గాగుల్స్, గొడుగు మరియు సరి అయిన పాదరక్షకాలను ఉపయోగించండి. నేను వాలంటీర్గా ఎలా సహాయపడగలను? మీరు వడగాలి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. వారికి ఇంట్లో ఉండటం, హైడ్రేటెడ్గా అవ్వడం, తగిన దుస్తువులు ధరించడం నేర్పండి. మీ ప్రయత్నాలు వారిని సురక్షితంగా ఉంచగలవు. తప్పకుండా నేను ఇతరులను అప్రమత్తం చేస్తాను మరియు బాధిత ప్రజలకు సహాయం చేస్తాను. సంతోషం. కలిసి మనం మార్పు తీసుకురాగలము. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేసినందుకు ధన్యవాదములు. ఈ క్రింద తెలుపబడిన వస్తువులతో వడగాలి ప్రభావంలో అత్యవసర కిట్ను తయారు చేయవచ్చు. అవి వాటర్ బాటిల్, గొడుగు లేదా టోపీ, పాగా లేదా తల కవర్, హ్యాండ్ టవల్, హ్యాండ్ ఫ్యాన్ మరియు ఎలక్ట్రోలైట్, గ్లూకోజ్, ఓరల్ రీహైడ్రేషన్. మాడ్యూల్లో చర్చించిన ముఖ్యాంశాలు: వడగాలులు అనేవి మానవ ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు వివిధ ప్రమాదాలను కలిగించే అధిక వేడి వాతావరణ కాలాలు. విపరీతమైన వేడి సంఘటనల ప్రభావాన్ని తగ్గించడానికి వడగాలి ప్రమాదాలను అర్థం చేసుకోవడం మరియు ఉపశమన వ్యూహాలను అమలు చేయడం చాలా కీలకం. వడగాల్పు సమయంలో హైడ్రేటెడ్గా ఉండడం, నీడలో ఉండటం, తేలికపాటి దుస్తులు ధరించడం మరియు ఫ్యాన్లు లేదా ఎయిర్ కండిషన్ను ఉపయోగించడం వంటి రక్షణ చర్యలను వర్తింపజేయడం చాలా అవసరం. వడగాలి భద్రత కోసం సిఫారసు చేయబడిన వాటిలో దుర్లభమైన వ్యక్తులను తనిఖీ చేయడం, కఠిన బహిరంగ కార్యకలాపాలను నివారించడం మరియు సన్స్క్రీన్ ఉపయోగించడం వంటివి ఉన్నాయి. ఏక్లమైటైజేషన్ తీవ్రమైన పరిస్థితులకు క్రమంగా అలవాటు పడే ప్రక్రియ ద్వారా వ్యక్తులు వడగాల్పుల ప్రభావాలను బాగా తట్టుకోవడం మరియు ఎదుర్కోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ అంశంపై మీ అవగాహనను తనిఖీ చేయాల్సిన సమయం. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఇది మూల్యాంకన వ్యాయామం. ప్రతి ప్రశ్నకు సమానమైన మార్కులుంటాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికై మీరు కనీసం 60% స్కోర్ చేయాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు తగిన ఎంపికలను ఎంచుకోండి. అభినందనలు.